హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 6 వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ నాగార్జున గారితో. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. చెప్పినట్టే మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. నాకు మోటివేషన్ వస్తే నేను ఇంకా ఇంకా వీడియోస్ చేస్తానండి. అండ్ ఆన్ పాయింట్ కంటెంట్ మాట్లాడదాం, ఎక్కువగా లాగకుండా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. సో ఈరోజు మంచి మాట అండి. పేరెంట్స్తో చాలా మంచిగా బిహేవ్ చేయండి. బీ రెస్పెక్ట్ఫుల్ టువార్డ్స్ యువర్ పేరెంట్స్ అండి. మీ అందరికీ తెలుసు, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా మమ్మల్ని పెంచుతారు. సో దాని తర్వాత పెద్ద అయిన తర్వాత మేబీ మేము వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వం, వాళ్ళు డిజర్వ్ చేసినంత. సో అందుకోసం అనేసి ప్లీజ్ అందరూ మీ పేరెంట్స్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూడండి. పెద్ద వాయిస్తో మాట్లాడకండి, ఎప్పుడు టోన్ లోగా ఉంచుకోండి పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు రాంగ్గా కూడా అవ్వచ్చు ఏదైనా చెప్పేటప్పుడు. సో ఆ టైంలో కూడా మీ టోన్ని చిన్నగా ఉంచుకొని ప్రేమగా వాళ్ళ పక్కన కూర్చొని ఆప్యాయతగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. సో ఓకేనండి, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఎపిసోడ్లో ఓన్లీ హైలైట్స్ మాట్లాడతానండి. అండ్ ఫస్ట్ హైలైట్ అయితే నాగార్జున గారు అండి. వీకెండ్ స్పెషల్ అయితే నాగార్జున గారు ఈరోజు వచ్చారు విత్ వెరీ గుడ్ డ్యాన్స్. సో ఆయనే హైలైట్ అండి ఈరోజు ఎపిసోడ్కి. దాని తర్వాత అండి సోనియా సేఫ్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నానండి మీకు, మీరు పాత వీడియోస్ చూసినా కూడా నా ఒపీనియన్ ప్రకారం నేను సోనియాని స్ట్రాంగ్ అన్నాను. అండ్ ఈరోజు ఫస్ట్ సేఫ్ అయింది కూడా సోనియానే. అది ఒక ఫస్ట్ హైలైట్ అండి. అండ్ దాని తర్వాత అండి ఈరోజు హైలైట్స్ బేబక్క ఫైర్. ఆమె వాయిస్ రైజ్ చేసిందండి ఈరోజు, నిఖిల్ మీద గట్టిగా మాట్లాడింది. సో డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత విష్ణుప్రియ జోక్ ఆన్ సోనియా, అది కూడా మీరు చూసే ఉంటారండి. విష్ణుప్రియ సోనియా మధ్య గొడవ, విష్ణుప్రియ జోక్ వల్ల జరిగింది అది. ప్రేరణ సారీ టు సీత అండి. ప్రేరణ సీతకి సారీ చెప్పింది. ఎందుకో కూడా మీకు తెలిసి ఉంటుంది, నిన్న మీరు వీడియో చూశారు నాది. సో అది డీటెయిల్గా నేను చెప్తానండి మీకు ఈరోజు వీడియోలో కూడా. అండ్ అండి మీరందరూ నోటీస్ చేసి ఉన్నారు, మీ అందరికీ హైలైట్ కాకపోవచ్చు ఇది, బట్ నా కోసం హైలైట్ అండి ఆదిత్య గారి ఇన్నోసెన్స్ అండి. నిన్న వీడియోలో కూడా చూశాను, ఈరోజు కూడా చూశాను. సో హీజ్ ఇన్నోసెన్స్ ఈజ్ టూ గుడ్ అండి. ఆదిత్య ఓం గారి ఇన్నోసెన్స్ ఈజ్ టూ గుడ్ అండ్ ఐ లైక్ ఇట్ అండి. సో మీరు కూడా చూడటం స్టార్ట్ చేయండి ఆయన ఇన్నోసెన్స్ సైడ్ని, చాలా నచ్చుతారు మీకు. అండ్ రియల్లీ గుడ్ అండి. సో ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే మీకు చెప్పేశానండి. సో ఈ హైలైట్స్ మీరు కనుక ఆల్రెడీ ఎపిసోడ్ చూసేసి ఉంటే ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ని నా ఒపీనియన్ని మ్యాచ్ చేద్దాం. ఎంతమంది ఒపీనియన్ నాతో మ్యాచ్ అవుతుంది, ఎంతమందిది అవ్వట్లేదు. అండ్ ఐ విల్ ఆల్సో స్టార్ట్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్స్ అండి, ఇన్ ఏ డిఫరెంట్ మైండ్ సెట్లో. సో ఫర్ షూర్గా కామెంట్ చేయండి అండి. అండ్ నేను చెప్పిన ఈ ఆల్ హైలైట్స్ మీద మీకు ఏదైనా కనెక్ట్ అయితే దాని మీద మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. నాగార్జున వచ్చారు విత్ హిస్ గుడ్ డ్యాన్స్ అండి, సమ్ డ్యాన్స్ స్టెప్స్ అండ్ గుడ్ లుక్స్, టూ గుడ్ అండి. సో ఎపిసోడ్ అలా స్టార్ట్ అయిపోయింది. నాగార్జున గారు మన టీవీలో శుక్రవారం ఎపిసోడ్ చూపించారండి. అండ్ శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ అండి బేబక్క ఫైర్, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ హైలైట్స్. సో బేబక్క ఈరోజు ఫుల్ జోష్ మీద ఉన్నారు నిఖిల్ మీద. అండ్ దానికి కారణం ఏంటండి, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు. ఫస్ట్ అండి బేబక్క అండ్ కిచెన్. ఫస్ట్ డే నుంచి నడుస్తూనే ఉంది. బేబక్కకి కిచెన్ కలిసి రావట్లేదండి. తను వదిలేయడమే తన లాంగ్ రన్ గేమ్కి పని చేస్తుంది, నా ఒపీనియన్ అది. మేబీ షీ ఈజ్ గుడ్ ఎట్ డిఫరెంట్ థింగ్స్, బట్ ఇన్ కిచెన్ తను కరెక్ట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ డే నుంచే తన మీద నిందలు వస్తున్నాయి, కిచెన్లో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, మాకు నచ్చట్లేదు అనేసి. అండ్ దట్ ఈస్ ట్రూ కూడా అండి. ఈరోజు కూడా కిచెన్ వర్క్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ డ్యూటీ తనది ఉంది. నిఖిల్ వాళ్ళకి కుకింగ్ ఇచ్చింది యష్మి. సో బ్రేక్ఫాస్ట్ డ్యూటీ తనది ఉన్నప్పుడు యష్మి వచ్చి బ్రేక్ఫాస్ట్ అడిగింది. సో ఎంత తొందరగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయలేం. సో లేవంగానే బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఫ్రూట్స్ తిని కొంచెం సేపు ఆగండి, దాని తర్వాత
బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను, కొంచెం రెడీ అయ్యి ఇది అన్నారండి. అండ్ నిఖిల్ వెళ్ళేసి బేబక్కతో మాట్లాడడానికి ట్రై చేశాడు, తొందరగా చేసేసుకుందాం బ్రేక్ఫాస్ట్ అన్నట్టుగా. బట్ బేబక్క హ్యాస్ సో మెనీ కన్సర్న్స్ అండి, ఇది ఒక్కటే కాదు అండ్ ఇంకా ఉన్నాయి, నేను చెప్తూ పోతుంటాను మీకు దీని గురించి కూడా. సో బేబక్క నిఖిల్ మీద ఫుల్ ఫైర్గా స్టార్ట్ అయిపోయింది, నువ్వు ఎప్పుడు నా సపోర్ట్ తీసుకోవట్లేదు అనేసి. యాక్చువల్గా గొడవ యష్మి, నిఖిల్ అండ్ బేబక్కది అండి, ఎందుకంటే కిచెన్ కోసం. అండ్ అక్కడ మళ్ళీ సోనియా వచ్చేసింది. సో సోనియాకే నువ్వు సపోర్ట్ చేస్తావు, నువ్వు నాకు సపోర్ట్ చేయవు, ఓకే నువ్వు నా కోసం స్టెప్ తీసుకోవు, నేను ఆల్రెడీ నీ టీంలోకి వచ్చాను, నేను కోరి నీ టీంలోకి వచ్చావు, బట్ నువ్వు సోనియాని తీసుకోవాలని అనుకున్నావు. ఇలా చాలా పాయింట్స్తో బేబక్క అండి నిఖిల్తో గొడవ పడ్డారు, చాలా గొడవ పడ్డారు. నిఖిల్ ట్రై టు లైక్ వీడియోలో చూపించినట్టు నిఖిల్ చాలాసార్లు ట్రై చేశాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ బేబక్క ఈజ్ నాట్ రెడీ టు లిసన్. ఆమె వినడానికి రెడీగా లేరు, ఎందుకంటే ఆమెకి సోనియాకి పడట్లేదండి. సో ఆ గొడవ ఏంటి అంటే, టాస్క్ ఆడేటప్పుడు సోనియా ఏమో చేసింది టాస్క్లో, అండ్ అప్పుడు బేబక్క సోనియా వైపు చూస్తున్నారు ఎట్లా చేసింది ఏంటి అన్నట్టుగా, అర్థం కాలేదు ఆమెకి. సో దట్స్ వై ఒక బ్లాంక్ ఫేస్తో సోనియాని చూశారు, అండ్ సోనియా నోటి మీద చెప్పే ఆమె. సో బేబక్కని ఆ రోజు అదే చెప్పింది తను, అలా చూడకక్క నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అనేసి. సో ఆ మాట బేబక్కకి నచ్చలేదు, అండ్ స్టార్టింగ్ కుక్కర్ రీజన్ అవి చాలా ఉన్నాయండి సోనియాతో. సో దానివల్ల బేబక్కకి సోనియా అలా చెప్పేసింది, అండ్ ఆ మాట ఆమెకి నచ్చలేదు. సో ఆమె నైనికాని కన్సల్ట్ అయ్యింది, నేను సోనియా ఒకే టీంలో ఉండలేము, సో నేను మీ టీంలోకి వచ్చేస్తాను అనేసి. అండ్ దాని తర్వాత ఆమె వెళ్ళి నిఖిల్కి చెప్పింది, నేను సోనియా ఉన్న టీంలో నేను ఉండలేను, నేను పోతాను అనేసి. బట్ నిఖిల్ ట్రై చేయలేదు ఆమెని ఆపడానికి, ఎందుకంటే అది వాళ్ళిద్దరు పర్సనల్ అనేసి, విచ్ ఈజ్ రాంగ్ అని. నిఖిల్ రాంగ్ హియర్ 100%, ఎందుకంటే నిఖిల్ ఈజ్ ద కెప్టెన్ హియర్ అండ్ ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, అది తన రెస్పాన్సిబిలిటీ, తన టీమ్ మేట్స్ని ఆపుకోవాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే మా అయితే 1 వీక్ కోసం ఉన్నాడేమో అండి, లేకపోతే 2 వీక్స్ కోసం ఉన్నాడేమో, బట్ ఒక లీడర్ తన కింద తనతో పాటు పని చేసేటోళ్ళు, కింద ఉన్నటోళ్ళు ఎవరో ఒకరు, సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని కన్విన్స్ చేసే శక్తి ఒక లీడర్కి ఉండాలి. సో నిఖిల్ అక్కడ ఆపలేదండి, సో ఇది నిఖిల్ తప్పు. అండ్ బేబక్క సోనియా రీజన్ మీద ఆ క్లాన్ వదిలేసి నేను నైనికా క్లాన్కి పోతాను అని చెప్పడం కూడా, అది కూడా బేబక్క తప్పు. అండ్ కిచెన్ మాటకు వచ్చేస్తే అండి, కిచెన్లో కూడా బేబక్క అదే తప్పు అండి. తను డ్యూటీ తీసుకుంది, వాళ్ళకి 6ంటికి కావాలంటే లేచి 5:30కి లేచి ఇచ్చి కుక్ చేసేసి వదిలేయాలండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్, నేను ఫీల్ అయ్యేది. బట్ హౌస్లో ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. సో లైక్ మాకు కూడా మసాలా కావాలి, సో వాళ్ళు అనుకుంటే దట్స్ ఫైన్, తప్పేం లేదు, జరగనివ్వండి, గొడవలు ఏం చేస్తాం. బట్ ఇక్కడ బేబక్క అదే తప్పు అని నేను చెప్తానండి కిచెన్ దగ్గర అయితే. సో ఇది బేబక్క. అండ్ దాని తర్వాత బేబక్క మణికంఠతో మాట్లాడుతూ కూడా కనబడింది, నేను నేర్చుకున్నాను, స్టార్టింగ్లో అట్లా లేను, నేను ఇప్పటి నుంచి గట్టిగా మాట్లాడతాను, నా వాయిస్ని రేజ్ చేశాను, సో దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ ఫ్రమ్ నౌ, నేను నేర్చుకున్నాను, ఇది నేను కాదు ముందు, బట్ ఇప్పటి నుంచి ఇదే నేను చాలా గట్టిగా మాట్లాడతానని చెప్పింది. సో చూద్దాం, ఒకవేళ రేపు బేబక్క ఎలిమినేట్ కాకపోతే, ఎందుకంటే యాజ్ పర్ సోర్సెస్ అండ్ గేమ్ పరంగా చూస్తే బేబక్క కొంచెం స్ట్రాంగ్ పొజిషన్లో లేరండి, రేపు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారని చెప్పలేం. సో మేబీ ఒకవేళ ఉంటే మండే నుంచి చూద్దాం ఆమె గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో రెండో హైలైట్ అండి, విష్ణుప్రియ జోక్ ఆన్ సోనియా. దీని మీద మీకు ఏమనిపించిందో కామెంట్లో రామని ఆల్రెడీ చెప్పేశానండి విష్ణు, అండ్ నేను చెప్తున్నాను, విన్న తర్వాత మళ్ళీ ఆలోచించి కామెంట్ చేయండి. సో విష్ణుప్రియ వెళ్ళి సోనియా మీద జోక్ వేసిందండి, ఆల్రెడీ కిరాక్ సీతతో డిస్కస్ చేసుకుంది, నేను వెళ్ళి జోక్ వేస్తాను అని డిస్కస్ చేసిందంట. సో కిరాక్ సీత అవద్దు అన్నట్టుగా చెప్పేసింది, బట్ స్టిల్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే విష్ణుప్రియ వెళ్ళి సోనియా మీద జోక్ వేసింది. జోక్ ఏంటి అంటే, నీకు నిఖిల్కి ఇంతకుముందు పడేది కాదు కదా, ఇప్పుడు ఎలా పడుతుంది, మీ ఫ్రెండ్షిప్ ఏంటి అన్నట్టుగా అడిగిందండి. బట్ సోనియాకి ఆ మాట నచ్చలేదు, నో కామెంట్స్ అని తను చెప్పేసింది. బట్ విష్ణుప్రియ అక్కడికి వదలకుండా నో కామెంట్స్ అని చాలా ఈజీగా నువ్వు పాస్ అయిపోతున్నావు, నువ్వు ఆన్సర్ చెప్పాలి అన్నట్టుగా చెప్పింది. బట్ సోనియాకి అది నచ్చగా లేచి వెళ్ళిపోయింది.
మళ్ళీ విష్ణుప్రియ ట్రై చేసింది, ఏంటి నేను నార్మల్గానే అడిగాను కదా అంటే సోనియా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇలాంటి అడల్టరీ కైండ్ ఆఫ్ కామెడీ జోక్స్ నాకు నచ్చవు అన్నట్టుగా విష్ణుప్రియ నోటి మీద చెప్పేసింది, ముఖం మీద చెప్పేసింది డైరెక్ట్గా. సో అక్కడ విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది. అండ్ ఇట్స్ సోనియా పర్సనల్ అండి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేసి. బట్ ఆ కైండ్ ఆఫ్ జోక్ సమ్ టైమ్స్ కొంతమంది తీసుకోరు. అండ్ సోనియాని చూస్తుంటే ఈరోజు అర్థమైపోయింది, షీఈ్ నాట్ ఎబుల్ టు టేక్ సచ్ జోక్స్. ఓకే, తను ఒక ఔరాలో వచ్చింది, నేను ఇట్లా ఉంటా నేను ఇట్లానే అన్నట్టుగా. సో అందులోకి ఎవరిని రానివ్వదు తను బౌండరీస్లో లిమిట్స్లో. అది విష్ణుప్రియకి తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ విష్ణుప్రియ నామినేషన్ జోక్స్ మీద జరిగింది. తన జోక్స్ బాగుండట్లే, అందరికీ నచ్చట్లేదు అన్నట్టుగా. సో హౌస్ మేట్స్ అందరూ కూడా ఇక్కడ సోనియాకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ తన రీజన్ కూడా అదే. ఆమె టేక్ కేర్ చేయాల్సింది, ఆలోచించాల్సింది జోక్ చేసే ముందు. విష్ణుప్రియ చేయలేదు. సో నా తరపు నుంచి ఇందులో విష్ణుప్రియ అదే తప్పు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి సోనియా వెళ్ళిపోయింది, టాపిక్ క్లోజ్ అండి. బట్ సీత కూడా ఇన్వాల్వ్ ఉంది అన్నట్టుగా సోనియా అనుకునేసి సీత వెళ్ళి సోనియాని వెరీ క్లియర్గా చెప్పేసింది, నేను వద్దు అని చెప్పాను. అండ్ విష్ణుప్రియ కూడా తప్పుగా రాలేదు, తన ఇంటెన్షన్ వాజ్ నాట్ బ్యాడ్, తను ఫ్రెండ్లీగా వచ్చిందని కిరాక్ సీత చెప్పేసింది సోనియాని. బట్ సోనియా చెప్పేసింది ఓకే ఐ అండర్స్టూడ్, ఇట్స్ ఓకే ఫైన్ అన్నట్టుగా. బట్ సీత వాజ్ లుకింగ్ ఎట్ హర్, ఏంటి నేను నిజంగా అలా చెప్పలేదంటే, నువ్వు ఏం వినాలనుకుంటున్నావు, నేను చెప్పాను కదా ఓకే అన్నట్టుగా వెళ్ళిపోమని చెప్పింది. బట్ అంతలోనే విష్ణుప్రియ మళ్ళీ లోపలికి వచ్చేసి, చెడుగా ఆలోచిస్తేనే జోక్స్ చెడుగా పోతాయి, నీ ఆలోచన చెడుగా ఉందేమో అందుకోసం నీకు ఈ జోక్ చెడుగా కనబడింది. సో నేను జోక్ వేయడం తప్పు కాదు, నీ ఆలోచననే తప్పు అన్నట్టుగా విష్ణుప్రియ స్టార్ట్ అయిపోయింది గట్టిగా మాట్లాడడం అక్కడ. సో మళ్ళీ సోనియా తిరిగి అక్కడ చెప్పింది, ఆపు నేను మాట్లాడను దీని గురించి, ఆపు అన్న కూడా విష్ణుప్రియ వాజ్ నాట్ ఓకే, ఎందుకంటే షీ వాజ్ హట్. అక్కడ అడల్టరీ కామెడీ అంటే జనాల్లోకి తిన ఇంప్రెషన్ ఎట్లా పోతుంది అనే మైండ్ సెట్లో తను వచ్చేసింది, నేను చూసిన విధానం ప్రకారంగా నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఆ ఒపీనియన్ జనాల మీద నుంచి తీయడానికి విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. దానివల్ల విష్ణుప్రియ ఇంకా తప్పుగా పోయింది. అక్కడ ఆపేసి ఉంటే తప్పుగా పోయేది కాదు, బట్ ఇందులో విష్ణుప్రియతో తప్పులు జరిగాయి. సో అక్కడ అది చెప్పింది. అండ్ సోనియా అక్కడ నుంచి లేచి ఈ నాన్ సెన్స్ కామెడీ నేను చేయలేను, అందులో నేను జాయిన్ అవ్వలేను, సో స్టాప్, డోంట్ టాక్ అబౌట్ దిస్ అన్నట్టుగా చెప్పేసి తను కొంచెం గట్టిగా చెప్పిపోతే విష్ణుప్రియ మళ్ళీ ఆమె వెనకాల, నీకే కాదు అరవడం నాకు కూడా వచ్చు, నేను కూడా అరవగలుగుతాను అన్నట్టుగా ఈమె కూడా అరుచుకుంది. బయటికి వెళ్ళింది సోనియా, ఇది వదిలేసి వెళ్ళి అభయ్ దగ్గర కూర్చుంది. అభయ్ దగ్గర కూర్చొని సైలెంట్గా ఉంది. అభయ్ కొంచెం కన్సోల్ చేశాడు సోనియాని. మళ్ళీ విష్ణుప్రియ బయటికి వచ్చింది. అప్పుడే సోనియా ఏడవడం స్టార్ట్ చేసింది, ఇలా జోక్ చేసింది అనే ఆలోచనలో. ఎందుకంటే సోనియా మైండ్లో ఏం నడుస్తుంది అంటే, నిఖిల్ది తనది ఏదైనా రిలేషన్ నడుస్తుందా అన్నట్టుగా బయట పొట్రే అవుతుందేమో, ఈ క్వశ్చన్ వల్ల ఇంకా పొట్రే అవుతుంది అనే ఆలోచన తనకు ఉంది. సో దట్స్ వై షీ స్టార్టెడ్ క్రైయింగ్ అని అర్థమైపోతాయి చూస్తే. బట్ యాక్చువల్గా అది క్యూట్ మూమెంట్స్ నడుస్తూనే ఉన్నాయి, మాకు కూడా అర్థం అవుతూనే ఉంది. వాళ్ళు కొంచెం దే ఆర్ షేరింగ్ లైక్స్ అన్నట్టుగా. బట్ కొంచెం ఆగాల్సింది విష్ణుప్రియ. అండ్ వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ లేదండి, నాగార్జున గారు కూడా అదే అన్నారు, మీ ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్ లేనప్పుడు యు ఆర్ నాట్ ఎలౌడ్ టు డూ సచ్ జోక్స్ అన్నట్టుగా. సో దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. ఐ డూ సపోర్ట్ నాగార్జున గారు హియర్, ఆయన చెప్పిన దానికి. సో మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ విష్ణుప్రియ నోరు పారేసుకుంది. మీరే దాన్ని ఏమంటారండి పేరు, ఒక నిమిషం ఆగండి, పుణ్యస్త్రీ అండి, పుణ్యస్త్రీ. నువ్వే పుణ్యస్త్రీనా, మేం కాదా, మరి మమ్మల్ని బిగ్ బాస్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? అలా అయితే మేము ఒకవేళ తప్పు చేస్తుంటే మమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు తీసుకొస్తారు, మేము మంచోళ్ళం కాకపోతే మమ్మల్ని బిగ్ బాస్ తీసుకొని మొత్తం వన్ సైడెడ్ అండి. విష్ణుప్రియ అనే ఒక అడల్టరీ కామెడీ తర్వాత సోనియాది అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ వన్ సైడెడ్ కన్వర్జేషన్ చేసుకుంటూ విష్ణుప్రియ హర్ సెల్ఫ్ తను బ్యాడ్ చేసుకుంది. బట్ తన ఇంటెన్షన్ వాజ్ తప్పు కాదు అని, నిజంగానే విష్ణుప్రియ ఇంటెన్షన్ తప్పు కాదు. ఆ సిచ్యువేషన్ అలా విష్ణుప్రియని రాంగ్గా పోర్ట్రే చేసింది. షీ ఈజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్, విష్ణుప్రియ కూడా అట్లా అయితే కనబడలేదు, తను గలీజ్గా మాట్లాడుతుంది, గలీజ్ జోక్స్ వేస్తుంది అన్నట్టుగా. జనరల్గా మేము కూడా షోస్ చూస్తామండి తనవి. సో షీ ఈజ్ గుడ్, ఓకే, మేము చూసినంత ప్రకారంగా.
సో ఇవి రెండు హైలైట్స్ అండి. అండ్ థర్డ్ హైలైట్ అండి, ప్రేరణ అపాలజీ టు సీత అండి. నిన్న జరిగింది షోలో చూసే ఉంటారు మీరు. ప్రేరణ అది ఆ డస్ట్బిన్లో నుంచి తీసి బయటికి పెట్టింది, అది సీతకి నచ్చలేదు. అది ఒకటే కాదండి, తను వెళ్ళి బయట అంబ్రెల్లా కూడా గార్డెన్లో పడేసింది వాళ్ళు ఎత్తుకుంటారనేసి. సో ఆ గెలుపు మీద వచ్చిన ఏమంటారు దాన్ని, అహం అంటారు కదా, అహం మంచిది కాదు అండి. సో అది ఫైర్ బ్యాక్ చేస్తుంది, జనాలకి అది నచ్చట్లేదు, నాకు కూడా నచ్చలేదు నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు నిన్న చేసింది. సో దాని మీద తనకి అర్థమైపోయింది తను తప్పు చేశాననేసి ప్రేరణ, విచ్ ఈస్ గుడ్. everyone should what is it calling, understand their mistakes and they should correct it. వాళ్ళు వాళ్ళ తప్పుని అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకోవాల్సిందే. సో షీ కేమ్ అండ్ అపాలజైజ్ టు సీత అండి, దట్ ఈస్ గుడ్. బట్ సీత వాజ్ నాట్ కన్విన్స్డ్. ఇట్స్ హర్ రైట్ అండి, తన ఇష్టం, తను అపాలజీని యాక్సెప్ట్ చేస్తే తన ఇష్టం, చేయకపోయినా తన ఇష్టం. బట్ అండి మంచి మాట అంటే అపాలజీ చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. చేయకపోయినా తప్పు కాదు, బట్ చేసుకుంటే మంచి వాళ్ళం అవుతాం. ఓకేనా అండి. సో అది అక్కడ జరిగింది సీత అండ్ ప్రేరణ గురించి. అండ్ దెన్ అండి నాగార్జున గారు మన టీవీలోకి వచ్చేసారు ముఖాముఖిగా కంటెస్టెంట్స్తో. అండ్ కంటెస్టెంట్స్ అందరూ వినాయక చవితి అండి, మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. సో చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు. ఎవ్రీ వన్ వాజ్ లైక్ వెరీ గుడ్ ఇన్ దేర్ అటైర్స్. అండ్ వినాయక చవితి స్పెషల్ అనేసి నాగార్జున గారు అందరికీ స్వీట్స్ తెచ్చారు. హౌ గుడ్ హీ అండి, లైక్ వెరీ గుడ్ పర్సన్ నాగార్జున గారు అండి. అండ్ ఆయన వచ్చిన తర్వాత అండి ప్రతిసారి లెక్క ఈసారి నేను మీ తప్పులు చెప్పను, ఈసారి మీ మిస్టేక్స్ ఏంటో, మీ ఒపీనియన్స్ ఏంటో ఫస్ట్ మీరే చెప్తారు, తర్వాతనే దాని మీదకి నేను వస్తాను అన్నట్టుగా నాగార్జున గారు గేమ్ ఒకటి స్టార్ట్ చేశారండి. ఒక డ్యాగర్ కట్టుకోవాలి కడుపు మీద అండ్ కత్తులు తీసుకొని దాన్ని పొడవాలండి. అండ్ అందులో కత్తులు ఉన్నాయండి. ఆ కత్తులు పొడిచేసి లైక్ 3 టైప్స్ ఆఫ్ కత్తులు ఉన్నాయి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ కత్తి పొడి చేసి ఏ పర్సన్ అయితే ఏం నచ్చందో అది చెప్పాలి. సో దానికంటే ముందు కూడా అండి 3 చీఫ్ని కంగ్రాచ్యులేట్ చేశారు నాగార్జున గారు. అండ్ దాని తర్వాత మా అందరికీ నచ్చని విషయం అండి, యష్మి అందరికీ డ్యూటీస్ ఇవ్వడం ఎవరికి నచ్చలేదు. షీ ఈజ్ రాంగ్ అండి, తను నిజంగానే తప్పు చేసింది, తను నిజంగానే నెగిటివ్ అయింది అక్కడ. ఓకే. అండ్ అప్పుడు నైనిక ఒక మాట కూడా చెప్పలేదండి, నాగార్జున గారు అదే చెప్పారు, నైనిక నువ్వు చెప్పాల్సింది వేర్ వర్ యువర్ స్టాండ్, లైక్ నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు నీ టీం కోసం అనేటట్టుగా ఆయన చెప్పారు. అండ్ యష్మి చేసింది తప్పే, దాని గురించి నాగార్జున గారు ఏం చెప్పలేదు, ఎందుకంటే అది తన పవర్, తను ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవచ్చు, తప్పైనా కరెక్ట్ అయినా ఏమైనా. సో అది తన మీద వదిలేశారు. మేబీ షీల్ కరెక్ట్ లేటర్ అన్నట్టుగా, చూద్దాం కరెక్ట్ చేసుకుంటుందో లేదో అనేసి. అండ్ దాని తర్వాత అండి లోపలికి లైక్ ముందుకు వెళ్ళిపోతే షోలో, సో ఆ డ్యాగర్ తీసుకొని చేయాలండి. ఒకటి పదును కత్తి, చురకత్తి అండ్ నల్ల కత్తి అండ్ 2 సైడెడ్ కత్తి అండి. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. పదును కత్తి అంటే మనిషి ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం, 2 సైడ్ అంటే 2 సైడ్ బిహేవియర్స్గా మాట్లాడడం, చురకత్తి అంటే కొంచెం హర్ట్ అయ్యేటట్టు మాట్లాడడం, అండ్ నల్ల కత్తి అంటే బ్లాక్ ఈజ్ నెగటివ్గా మాట్లాడడం అండి. దానికోసం ఫస్ట్ శేఖర్ భాష వచ్చానండి, మణికంఠని పొడి చేశాడు. ఇది ఫాస్ట్గా చెప్పేస్తున్నానని, ఎందుకంటే ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ కంటెంట్ అండి, మీ టైం ఎక్కువ నేను తీసుకోను. సో అందుకోసం శేఖర్ భాష వచ్చి మణికంఠని నల్ల కత్తితో పొడి చేశాడు, నెగటివ్ అన్నాడు అండ్ నాకు నెగటివ్గా కనబడ్డాడని చెప్పాడు. నాగార్జున గారు ఆయనకి లైక్ ఆయన డిఫెన్స్ ఆఫ్ మణికంఠ తను చెప్పాడు కదా ఆల్రెడీ తన ప్రాబ్లం. బట్ శేఖర్ భాష అన్నాడు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ వాట్ హీ సెడ్ అని మణికంఠ అన్నాడండి, సారీ శేఖర్ భాష అన్నారు. సో అది జరిగిందండి అక్కడ. అండ్ సెకండ్ వచ్చింది విష్ణుప్రియ అండి, పైన స్టోరీ చెప్పాను, దానివల్లనే సోనియా మంచిగానే ఉంటుంది, మంచిగానే చెప్పింది. ఓకేనా, సోనియా మంచిగానే ఉంటుంది, షీ స్మార్ట్ అండ్ షీ ప్లేస్ గుడ్ ఎవ్రీథింగ్ అని అది చెప్పేసిందండి ఆమె. బట్ ఆమె జోక్ తీసుకోలేదు, నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేసింది, అదే రీజన్తో తనని పొడి చేసింది. అండ్ నాగార్జున గారు ఇందాక చెప్పాను కదా మీకు, నాగార్జున గారు కూడా సోనియా సైడ్ తీసుకున్నారు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి
యూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ సచ్ జోక్స్, నువ్వు అలాంటి జోక్స్ చేయలేవు ఆమె మీద అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారండి, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి నన్ను అడిగితే. ఓకేనా, అది అసలు తప్పే కాదండి. సోనియా కోపం ఇక్కడ కరెక్ట్. ఓకే, అండ్ దాని తర్వాత అండి బేబక్కది కూడా తెలుసండి, 2 సైడెడ్గా అది తీసుకొని నిఖిల్ని పొడిచింది. అండ్ ద రీజన్ ఈజ్ ద సేమ్ రీజన్, సోనియాని అందరూ సోనియా నిఖిల్ గురించి మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది తప్పు అని చెప్పలేం, మెల్లమెల్లగా తెలుస్తుంది. లైక్ మా మీద కూడా కోపం వస్తానండి సోనియాకి మేమైనా చెప్తే. సో కొంచెం స్లోగా మాట్లాడుకుందాం, ఓకేనా. సో అదే రీజన్తో పొడిచింది, తను నా సపోర్ట్ చేయట్లేదు, సో నేను క్లాన్ కూడా వదిలేస్తానని చెప్తే నాగార్జున గారు ఏమన్నారు, ఆ బ్యాండ్ తీసే తర్వాత రేపు బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు నువ్వు ఏ క్లాన్లో పోవాలనేసి చెప్పారు. అండ్ నిఖిల్కి ఆయన సర్దు చెప్పారండి, నిఖిల్ నీ టీం వాళ్ళని నువ్వే జాగ్రత్తగా ఉంచాలి, ఉన్నది ముడుగురిలో ఒకరు వెళ్ళిపోతా అని చెప్తుంది. అండ్ నువ్వు సపోర్ట్ తీసుకోవట్లేదు. అండ్ సెకండ్ మనీ కంటే ఎక్కడెక్కడో ఉంటాడు, సో మిగిలింది నువ్వు అక్కడే. యాజ్ నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ని తీసుకురావట్లేదు, సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్, నువ్వు దాని గురించి చూడాలి, కరెక్ట్ చేయాలి అన్నట్టుగా నిఖిల్కి సర్దు చెప్పారు. అండ్ నిఖిల్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఈ సైడ్ ఓకే రైట్ ఫైన్ అన్నట్టుగా అన్నాడండి. అండ్ అతను కూడా చెప్పేశాడని నిఖిల్ వైపు నుంచి కూడా ఆయన చెప్పిండు, కుకింగ్ దగ్గరే అక్కతో ప్రాబ్లం అవుతుంది అండ్ తను తప్పు చేస్తుంది అన్నట్టుగా చెప్పేశాడు. తన వర్షన్ తను పెట్టిన తర్వాత స్టిల్ నువ్వు మంచిగా చేసుకోవాలి అన్నట్టుగా నాగార్జున అన్నారు. బేబక్క ఇక్కడ కరెక్ట్ అయితే కాదండి, బట్ నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్లో తప్పాడు. తను గట్టిగా మాట్లాడి అక్కడ కన్విన్స్ చేయాలి ప్రతిదాన్ని. అండ్ దాని తర్వాత అండి నబీల్ వచ్చి నిఖిల్ని పొడిచాడు. ఎందుకంటే సీత వచ్చి ఒకసారి బటర్ఫ్లై పెట్టుకొని ఎలా ఉంది అని అడిగినప్పుడు నబీల్ తనని అప్రిషియేట్ చేశాడు, బాగుంది అన్నట్టుగా చెప్పాడు. సో ఆ టైంలో అక్కడ నిఖిల్ ఉన్నాడు, చెల్లు కాడుతుంది కొంచెం తుడుచుకో అన్నట్టుగా అన్నాడు. అది కొంచెం డీసెంట్ జోక్ కాదండి, అది నచ్చదు ఎవరికి కూడా, ఓకేనా. ఒక అమ్మాయి జనరల్గా అబ్బాయిలు జోక్ అంటే ఓకే, బట్ ఎప్పుడైతే అమ్మాయి ఇన్వాల్వ్ అవుతుందో జోక్లో కొంచెం మేనర్స్గా చేయాలి, మంచిగా చేయాలి జోక్. సో మేము కూడా నేర్చుకుందాం అది, ఓకే. ప్రేరణ వచ్చిందండి, ప్రేరణ మీద నాగార్జున గారు జోక్ చేశారు, కనబడట్లేదు, ఎక్కడున్నావు, వాగుతావని విన్నాను, ఎక్కడ వాగుతున్నావు ఏంటి అనేసి. తను వాగుతుందండి, తన ప్రాబ్లం కాదు, బట్ వాగేటప్పుడు తను స్ట్రాంగ్గా వాగట్లేదు. ఉట్టిగా వాగితే ఎవరు కనబడరు, స్ట్రాంగ్గా వాగితేనే కనబడతారు. బట్ ప్రేరణ షీ ఈజ్ నాట్ వాగింగ్ గట్టిగా అండ్ స్ట్రాంగ్గా. సో తను ఎప్పుడైతే అది స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి తను కనబడడం స్టార్ట్ అవుతుంది. ఓకే, కదులుతూ ఏదో ఒకటి చెప్పేస్తే కుదరదండి, విని గట్టిగా చెప్పాలి, ఎదుటోడు వినేటట్టుగా చెప్పాలి, వినకపోయినా ఆపి వినేటట్టుగా చెప్పాలి. ఒకవేళ ఎదుటోడు ఆప్షన్ చెప్పనివ్వట్లేదు అంటే అప్పుడు ఎదుటోడిని కూడా చెప్పనివ్వకూడదు, ఏదో ఒకటి చేయాల్సింది. సో అది ఎలా జరిగిందండి. ఇప్పటి నుంచి ఆమె ఆదిత్య గారిని పొడిచిందండి. లైక్ ఇప్పుడు కరెంట్గా ఇన్నోసెంట్ పరంగా నాకు నచ్చుతున్నారు ఆదిత్య గారు. సో ఆదిత్య గారు తను ఒకటి చెప్పిందని నాగార్జున గారికి పని చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ తన ఇన్వాల్వ్మెంట్ లైక్ ఇన్ కనెక్టింగ్ ద పీపుల్, అందరితో కనెక్ట్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పింది. బట్ అది నాగార్జున గారికి అంతగా అర్థం కాలేదండి యాక్చువల్గా. సారీ టు సే దిస్ నాగార్జున గారు, బట్ దాని తర్వాత అర్థమైపోయి ఉంటుంది ఆయనకి. బట్ తెలిసిన ప్రకారం ఏంటి అంటే ఆయన అందరి పనులు చేస్తారు, ఆయన ఎక్కువ పని చేస్తారు, విచ్ గ్రేట్ ప్రేరణ ఆల్సో, బట్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పింది. ఆదిత్య గారు పాపం ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరి గురించి కనుక్కుంటున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్థితులు, ఆరోగ్యాలు, ఇంట్లో ఎంతోమంది ఉన్నారు ఏంటి అనేసి. బట్ గేమ్ పరంగా కనబడట్లేదు, అది మీకు మాకు తెలుసు. బట్ ఆయన ఇన్నోసెన్స్ మీదనే పోతుందండి. ఎందుకంటే ఈరోజు చూసాం నాగార్జున గారు వచ్చి స్టోర్ రూమ్ని పంపారు. ఎందుకు నిన్నే పంపాను తెలుసా ఆదిత్య అని అంటే, ఎందుకు అని ఆదిత్య గారు అడిగినప్పుడు మళ్ళీ నాగార్జున చెప్పారు, ఇలా అయినా కొంచెం కనబడతావేమో అనేసి నిన్ను పంపాను అంటే హిజ్ లాఫ్ వాజ్ లైక్ టూ ఇన్నోసెంట్ అండి. చాలా నచ్చారు నాకు, ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసేసుకోండి. అండ్ అది అయిపోయిందండి, ఆయన యాక్సెప్ట్ చేసుకున్నారు ప్రేరణ దానిని కూడా, అండ్ దట్ ఈజ్ ఓకే అనేసి అన్నాడు. అండ్ తర్వాత మణికంఠ వచ్చిందండి, యష్మిని పొడిచాడు. ఎందుకు పొడిచారంటే ఇక్కడ మళ్ళీ యష్మి గురించి మాట్లాడుకుందామండి, 1 minute ఫినిష్ చేసేద్దాం. నైనిక వచ్చి నిఖిల్ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే యష్మి వచ్చింది, అది పవర్ఫుల్ క్లాన్గా వచ్చి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా నైనికాని అడిగితే లైక్ ఇట్స్ మై ఇంట్రెస్ట్, నేను చేస్తున్నాను,
నా ఏమంటారో తెలుగులో దాన్ని, నా ఇష్టంగా నేను చేసుకుంటున్నాను, ఇందులో నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, లేదు నేను అడుగుతున్నాను నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా యష్మి అడిగిందండి. బట్ దాని మీదే మణికంఠ పాయింట్ ఉండేది. ఇది కూడా నాగార్జున గారికి కరెక్ట్గా అర్థం కాలేదు. మణికంఠ పాయింట్ ఏంటి అంటే, ఎక్కడ నువ్వు వచ్చి ఎప్పుడైతే నైనికాని అడిగావో అప్పుడు అభయ్ కూడా వచ్చి చేశాడు. యాజ్ ఎ పవర్ఫుల్ క్లైన్ లగ్జరియస్గా మీరు చేయకూడదు, బట్ నువ్వు ఎందుకు అభయ్ని వచ్చి అడగలేదు? అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నప్పుడు, నిన్న సీతాతో కూడా జరిగినప్పుడు అప్పుడు నన్ను అడగాల్సింది. ఇప్పుడు అడిగితే మేము అగ్రి చేసేటోళ్ళం, బట్ అప్పుడు అడగకుండా ఇప్పుడు అడిగితే అంటే నాగార్జున గారికి అర్థమైన దాంట్లో ఆయన ఒకటే చెప్పారండి, షీ ఈజ్ ఎ పవర్ఫుల్ క్లైన్, తన ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకుంటారనేసి. సో ఆ పరంగా యష్మి కరెక్ట్ అండి, మణికంఠ కాదు. బట్ మణికంఠ పాయింట్ వాజ్ రియలీ గుడ్, ఐ అప్రిషియేట్ హిమ్ అండి. ఓకే, అండ్ దాని తర్వాత అండి పృథ్వీ వచ్చిండు, ఆదిత్య గారిని పొడిచిండు. పృథ్వీ ఆదిత్య రొమాన్స్ నడుస్తుంటుంది, బట్ స్టిల్ లైక్ యూనో తన కొంచెం అంతగా కలవట్లేదు అందరితో అన్నట్టుగా. అండ్ దాని తర్వాత యష్మి వచ్చి మళ్ళీ మణికంఠాన్ని పొడిచింది. దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదండి, మీ టైం వేస్ట్ చేయను. నిఖిల్ వచ్చి బేబక్క అని, ఓకే, ఆమెని కూడా ఎమోషన్స్ ఫ్లిప్ చేస్తుంది అన్నట్టుగా అన్నాడు. సో దాని గురించి కూడా ఎక్కువ వద్దు. అండ్ నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజుది ఏంటి అంటే ఫ్లాప్ కంటెస్టెంట్స్. నాగార్జున గారు ఈరోజు ఫ్లాప్ కంటెస్ట్గా కొంతమందిని ఒక సుత్తి తీసుకొని బోర్డు మీద వాళ్ళ మాస్క్లు పెట్టి పేర్ల కింద ధన్ 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 అని పగలగొట్టారండి. సో మీకు ఆయన కొట్టిన లైక్ ఎవరైతే ఫ్లాప్ కంటెస్టెంట్స్ అని నాగార్జున గారు అన్నారు, మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ప్రకారం నిజంగానే వాళ్ళు ఫ్లాప్ అనిపించారా లేదా అనేది మీరు కామెంట్స్లో ఫస్ట్ షూర్గా చెప్పండి అండి. అండ్ ఫ్లాప్ కంటెస్టెంట్స్ పేర్లు చదువుతానండి. ఫస్ట్ ప్రేరణ, సెకండ్ సీత, థర్డ్ ఆదిత్య గారు, ఫోర్త్ బేబక్క, అండ్ విపి అండి విష్ణుప్రియ అండ్ పృథ్వీ అండి. సో వీళ్ళ పేర్లు కట్టారండి. అండ్ నాకు ఫ్లాప్ అనిపించని వాళ్ళు ఎవరో నేను మీకు చెప్తానండి, మీరు కూడా చూసుకోండి మీకు ఎవరు. నాకైతే సీత ఇందులో ఫ్లాప్ కంటెస్టెంట్ అనిపించలేదండి. సీత వాజ్ రియల్లీ ప్లేయింగ్ గుడ్ అండ్ షీఈస్ ప్లేయింగ్ గుడ్ గేమ్. షీఈస్ ఆన్ పాయింట్ ఎవ్రీ సింగిల్ టైం. అండ్ తన మాటలో దమ్ము కూడా ఉంది, గట్టిగా మాట్లాడుతుంది. సో సీత కిరాక్ సీతనే, అందులో డౌట్ లేదండి. ఓకే, అండ్ దాని తర్వాత అండి నామినేషన్స్ నుంచి సేవ్ చేయడానికి నాగార్జున గారు ఒక ప్రక్రియని నిర్వహించారు. అది ఒక రాక్లో అన్ని కత్తులు ఉన్నాయి. ఆ కత్తి తీసినప్పుడు ఎవరిదైతే రెడ్ అయితే వాళ్ళు కాదు, ఎవరిదైతే గ్రీన్ అయితే వాళ్ళు సేఫ్ అన్నారు. సో అందరివి తీశారండి. ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్లో? సోనియా, శేఖర్ భాష, బేబక్క, పృథ్వీ, మణికంఠ అండ్ విష్ణుప్రియ ఉన్నారండి. ఆ కత్తి తీశారు, అందరివి కత్తులు తీశారు. ఓన్లీ సోనియా కత్తినే గ్రీన్ కలర్లో వచ్చింది. సో సోనియా ఈజ్ సేఫ్. నేను ఆల్రెడీ చెప్పేశానండి, సోనియా ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ హౌస్ కరెంట్లీ. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, బట్ ఫర్ నౌ షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ షీ ఈజ్ సేఫ్ ఫర్ టుడే. సో రేపు ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు మీరు కామెంట్స్లో చెప్పండి. నన్ను అడిగితే నేను బేబక్క కరెంట్లీ ఒపీనియన్ ప్రకారం అండి, ఓట్స్ ప్రకారం అక్కడ ఇక్కడ చూసి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పానండి, ఎందుకంటే దానివల్ల నేను మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో నా ఒపీనియన్ నేను చెప్తాను. ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ ఆడగలుగుద్ది అనే భరోసా ఉంది. సో నాకు ఓకేగా అనిపించిన వాళ్ళల్లో కరెంట్గా పృథ్వీ అండ్ బేబక్క అండి. వీళ్ళిద్దరిలో ఎవరు పోయినా ఓకే ఫస్ట్ వీక్లో, బట్ ఫర్ నౌ బేబక్క అని వింటున్నామండి. సో చూద్దాం ఎవరు పోతారో ఏంటో. మీరు మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎక్కువగా లాగలేదు, మీకోసం షార్ట్గా చెప్పేశాను. సో టేక్ కేర్, హోప్ యూ గైస్ విల్ డూ గుడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితాల మీద కూడా, మంచిగా ఎదగండి, మంచిగా సంపాదించండి, ఆనందంగా ఉండండి. ఓకేనా అండి? టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.